నరహరి గారు ఒక ఏడాది ముందు ఈ పోరుబాట 1 రిలీజ్ చేసిండు. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళినాం. ఇవాళ ఇంతమంది పద్మశాలి సర్పంచ్లు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే, ఇంతమంది ఈ రాష్ట్రంలో గెలిచిండ్రంటే నరహరి గారి కృషి కావచ్చు, వేదిక పైన ఉన్న డీజీపీ, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు కావచ్చు, తొలి వెలుగు రఘు కావచ్చు, ఇలాంటి చాలామంది, కాళోజీ శ్రీనివాస్ గారు కావచ్చు, ఇలాంటి చాలామంది, విఠల్ గారు కావచ్చు, సంగం సూర్యారావు గారు కావచ్చు, వీళ్ళందరి కృషి వల్లనే బీసీలు సర్పంచ్గా గెలిచారు ఎక్కువ శాతం. అదేవిధంగా మరొక విషయం మీకు తెలియకపోవచ్చు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 33% రిజర్వేషన్లు, కేవలం 33% బీసీలకు రిజర్వేషన్లు ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో, కానీ బీసీలు 62% మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. అది మీకు తెలుసుకోలేదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 33% ఉన్న రిజర్వేషన్లు ఉంటే 62% మంది బీసీలు మున్సిపల్ చైర్మన్లు అయినారు. దానికి కారణం వీళ్ళందరి కృషి వల్లనే నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియాల్సుకున్నాను. చాలామంది కృషి. గత 2.5 సంవత్సరాలుగా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, బీసీ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టే ఆ విజయాలను సాధించగలిగినాం. ఆ 66% అంటే ఒక 66 మంది మున్సిపల్ చైర్మన్లు ఉంటే అందులో 15 మంది పద్మశాలీలు అయినారు సార్ మున్సిపల్ చైర్మన్లు. 15 మంది అంటే ఆల్మోస్ట్ 116 మున్సిపల్ చైర్మన్లు ఉంటే అందులో 15 మంది అంటే ఆల్మోస్ట్ 10 to 12% పద్మశాలీలు అయినారు. అంటే ఇది అవగాహన కల్పించడం వల్ల, బీసీలలో చైతన్యం కల్పించడం వల్ల మనకు రాజ్యాధికారం రావాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, రాజకీయంగా మనం అస్తిత్వం కోల్పోతే మనం ఈ సమాజంలో మనుగడ కోల్పోతామన్న భయంతోనే ఇవాళ బీసీలంతా ఏకమై ఇంత శాతం మున్సిపల్ చైర్మన్ల ఎన్నికవడం జరిగింది. చైతన్యవంతులు అవుతున్నారు, రాజ్యాధికారం సాధించాలనుకుంటున్నారు. కానీ మున్సిపల్ చైర్మన్లతో సరిపోదు కదా. ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేసి, బీసీలకు ఒక కోడ్ ఇచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఒక బిల్లు తయారు చేసి చట్టసభల్లో ఆమోదం పొంది గవర్నర్కి పంపి, గవర్నర్ నుంచి ప్రెసిడెంట్కి పోయింది. కానీ ఇప్పటి వరకు ఆ 42% రిజర్వేషన్లు మాత్రం బీసీలు సాధించలేకపోయినారు. మరి ఎందుకు సాధించలేకపోయినారు? మరి అదే అగ్రవర్ణాలకు 10% బ్లాంకెట్ రిజర్వేషన్లు వాళ్ళు ఎట్లా సాధించగలిగారు? ఎందుకు సాధించారు? ఎట్లా సాధించారు? మరి వాళ్ళకు సమాచారం లేదు కదా. ఈ దేశంలో అగ్రవర్ణ పేదలు ఎంతమంది ఉన్న సమాచారం కూడా లేకుండా బ్లాంకెట్గా చట్టసభల్లో 10% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ బీసీలకు మీకు సమాచారం కావాలా? సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఈ రంగాల్లో ఎంత వెనుకబడి ఉన్నారు, ఎంత శాతం వెనుకబడి ఉన్నారు అన్న సమాచార సేకరణ కావాలా, సైంటిఫిక్ సర్వే కావాలని చెప్పి చట్టసభలు అడుగుతాయి, అదేవిధంగా న్యాయస్థానాలు అడుగుతాయి. మరి ఇదే 42% రిజర్వేషన్లు ఈ తెలంగాణ ప్రభుత్వం చేసి పంపిస్తే కొందరు కోర్టుకు పోతే కోర్టులలో ఏమని అడిగినరు? ఇది పనికిరాదు. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ రోజే చెప్పింది 50% రిజర్వేషన్లు దాటకూడదని. మరొకటి ఉంది ఇందిరాసానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆనాడే చెప్పింది కదా 50% రిజర్వేషన్లు దాటకూడదని. మరి
ఈ రిజర్వేషన్లు మరి బీసీ రిజర్వేషన్లు 42% పెంచితే మరి 50% పెరుగుతుంది కదా అని కొట్టేసినాయి. వాస్తవమా కాదు? మరి అదే 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు ఇచ్చినప్పుడు సమాచార సేకరణ చేయకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నదో అది కూడా చెప్పకుండా మరి 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మన వాళ్ళు కోర్టుకు పోయి ఇది 50% రిజర్వేషన్లు దాటుతుంది కదా, ఆ తీర్పులు ఉన్నాయి కదా, ఇందిరా సానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులు ఉన్నాయి కదా, మరి వీళ్ళకి ఇట్లా పర్మిషన్ ఇస్తున్నారు, మరి ఇక్కడ వీళ్ళకి 10% రిజర్వేషన్లు ఎట్లా ఇస్తున్నంటే అక్కడ మాత్రం దాటచ్చు, 50% రిజర్వేషన్లు బ్రీచ్ చేయొచ్చు, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు పెంచచ్చు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని తీర్పులు ఇచ్చింది. మరి ఆ తీర్పు వెనుక ఎవరున్నారని చెప్పి మనం ఎప్పుడైనా కానీ ఆలోచన చేసినామా? అసలు ఎందుకు వాళ్ళకు న్యాయస్థానంలో ఆ విధంగా తీర్పులు వస్తున్నాయి, మనకి ఎందుకు వస్తలేవు అని చెప్పి ఏ రోజన్నా కానీ దానిలోకి వెళ్ళి మనం ఏమైనా కానీ అసలు ఏం జరుగుతుంది అన్న విషయం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినామా? చేయలే. అక్కడున్న 5 న్యాయమూర్తులు ఎవరైతున్నారో 5 డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో ఈ తీర్పు ఏదైతే 3:2 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పిచ్చిందో 3:2 అంటే 3 ఫేవరబుల్ 2 నాట్ ఫేవరబుల్. ఆ 5 న్యాయమూర్తులు అగ్రవర్ణాల వాళ్ళే, 3 బ్రాహ్మణులు, 1 పార్సీ, 1 వైశ్యుడు. మరి మనకు అనుకూలంగా తీర్పులు ఎప్పుడొస్తాయి? అందుకే న్యాయస్థానాల్లో మనం లేరు కాబట్టి ఇవాళ మొత్తం ఈ దేశంలో హైకోర్టులలో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, ఇక్కడ న్యాయమూర్తులు 80% మంది న్యాయమూర్తులు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, కేవలం 20% మంది న్యాయమూర్తులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు. మరి బీసీలకు న్యాయం ఎట్లా వస్తుంది, ఎట్లా జరుగుతుంది? మరి చట్టసభలో ఇక్కడున్న వాళ్ళంతా చెప్తున్నారు చట్టసభలో మన వాళ్ళు లేరు, చట్టసభల్లో ఎంత శాతం ఉందో మీ అందరికి తెలియదు కాదు, బీసీలు 20% కన్నా ఎక్కువ లేరు చట్టసభల్లో. మరి చట్టసభల్లో ఎట్లా న్యాయం జరుగుతుంది? మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా వస్తాయి? మన పిల్లలకి ఎట్లా, మన హక్కులు ఎట్లా కాపాడుకుందాం అంటే దానికి ఒకే ఒక లక్ష్యం, మనం రాజ్యాధికారం సాధించాలి, చట్టసభల్లో మన వాళ్ళు ఉండాలి, పార్లమెంట్లో మన వాళ్ళు ఉండాలి, అసెంబ్లీలో మన వాళ్ళు ఉండాలి, అదే విధంగా న్యాయస్థానంలో కూడా మన వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. లేకపోతే మనకు న్యాయం మాత్రం జరగదు. ఇవాళ కులగణన చేసినాం, ఈ రాష్ట్రంలో కులగణన ఒక ఎగ్జాంపుల్గా, ఒక మోడల్గా తీసుకోమని చెప్పినాం. ఇదే కులగణన సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011లో యూపీఏ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసినాం. ఎస్సీసీసీ సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినాం. ఆ రోజు కాలం పెట్టలే, ఆ కాలం అట్లనే వదిలేసినాం. క్యాస్ట్ సెన్సస్ అనే కాలంని, క్యాస్ట్ అనే కాలంని, బీసీ క్యాస్ట్ అనే కాలంని అట్లనే వదిలేసినాం. ఆ వదిలేయడం వల్ల 45 లక్షల కులాలు వచ్చినాయి. అది మేము చెప్పినాం, మేము ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ చేసినాం. దాంట్లో 45 లక్షల కులాలు అట్లా అది ఫ్రీగా వదిలేసినాం కాబట్టి, ఓపెన్గా వదిలేసినాం కాబట్టి మేము సరిగా లెక్క చేయలేకపోయినాం, లెక్కలు సరిగా రాలేవు. మేము తెలంగాణలో కోడ్ ఇచ్చినాం, బీసీలకు ఒక కోడ్ ఇచ్చినాం, అన్ని కులాలకు కోడ్ ఇచ్చినాం. దాన్ని మోడల్గా తీసుకొని కేంద్రంలో కులగణన చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు చెప్పారు. కానీ దాన్ని పక్కకు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు 45 లక్షలు వస్తాయి, ఇవాళ కోటి వస్తాయో ఎన్ని కులాలు వస్తాయో తెలియదు. దానికోసమే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ కోడ్ పెట్టండి, ఆ కాలంని అలాగే వదిలేయకండి. బీసీలను నిర్లక్ష్యం చేసినట్టయితే, బీసీల హక్కులు మీరు కాలరాస్తే రేపు రాబోయే కాలంలో బీసీలు గుణపాఠం చెప్తారని సందర్భంగా ఈ వేదిక నుంచి కూడా హెచ్చరించదలుచుకున్నాం. తప్పు చేయకండి, మరొక్కసారి బీసీలని మోసం చేయకండి.
ఇప్పుడైనా కానీ, ఎందుకంటే మేము తప్పు చేసినాం ఆ రోజు, కోడ్ పెట్టకుండా తప్పు చేసినాం కాబట్టి 45 లక్షల కులాలు వచ్చినాయి. తెలంగాణలో మేము చేసినాం, కులగణన చేసినాం, కోడ్ పెట్టినాం, లెక్క పెట్టినాం, మాకు లెక్కలు వచ్చినాయి. ఇలా పద్మశాలిలో 3.3% అని చెప్పి వచ్చిందా లేదా? ఈ రాష్ట్రంలో 56% పైన బీసీలు ఉన్నదని లెక్క వచ్చింది. అందులో ఏ కులం ఎంతమంది ఉన్నారో అని చెప్పి సరిగ్గా లెక్క పెట్టి మేము ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తా అని అన్నది కాబట్టి ఈ దేశంలో ఉన్న బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి నరహరి గారికి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.